హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా తెలియజెప్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార కాన్సెప్ట్ మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. నన్ను ఎంకరేజ్ చేయడానికి నేను మిమ్మల్ని అడిగే ఒకే ఒక్కటి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం ద్వారా నేను చెప్పే ఈ వ్యాపార సమాచారాన్ని యూట్యూబ్ వాళ్ళు ఎంతో మందికి చేరవేస్తారు. అందుకనే ప్రత్యేకంగా మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు చాలా మందికి షాపులు పెట్టి వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం, అలాగే దాంట్లో నష్టపోతామనే భయం కూడా ఉంటుంది. ఈ రోజు నేను చెప్పే వ్యాపారము ఎటువంటి నష్టభయము లేదు, ఎలాంటి షాపు తీసుకోవడం లేదు, ఎలాంటి అదనపు ఖర్చులు లేవు. మీరు ఇంట్లో ఉంచి చేస్తూ ప్రతి నెల 50,000కు పైగా ఆదాయం సంపాదించేది ఒక విధానాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇది ఫుడ్ ఐటమ్. ఈరోజు ఇంట్లో కూర్చొని వ్యాపారం చేయాలని 90% జనాలకు ఉంటుంది. మనం ఇంటి ద్వారా వ్యాపారం అయితే బాగుండని. మరి ఇంటి ద్వారా వ్యాపారం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ ఈ 2 ఉన్నాయి. ఈరోజు మనం పండగలకు సంక్రాంతి, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి అందరూ అరిసెలు చేస్తూ ఉంటారు. వీటిని కొన్ని ఏరియాలో గారెలు అంటారు, కొన్ని ఏరియాలో అరిసెలు అంటారు. ఏదైనా బెల్లంతో అరిసెలు చేస్తూ ఉంటారు. బెల్లం అరిసెలని, నేతి అరిసెలని చేస్తూ ఉంటారు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, నేతి అరిసెలను మీరు ఒక సంక్రాంతికి జనాలందరూ తీసుకుంటారు, కానీ మిగతా 12 నెలలు మీరు అవసరమైన వ్యక్తికి సప్లై చేయడమే ఈరోజు ఇది కాన్సెప్ట్. మరి ఎలా చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్తే దీంట్లో ఆదాయం సంపాదించగలము, ఎలాంటి మెలకువలు పాటించాలి అనేది ఈరోజు స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అరిసెలు చేయడము ప్రతి ఇంట్లో 99% జనాలకు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే వారి శక్తిని బట్టి కొంతమంది నూనెతో చేసుకుంటారు, కొంతమంది నెయ్యితో చేసుకుంటారు, వారి విధి విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ అరిసెలు చేయడంలో దాదాపు అందరికీ ప్రావీణ్యం ఉంటుంది. ఈరోజు పల్లెల్లోనైతే అరిసెలు చేయని వ్యక్తులు అనేవాళ్ళే ఉంటారు. అన్ని ఇళ్లలో అరిసెలు చేస్తారు. ఈరోజు టౌన్ కల్చర్ ఇప్పుడు వచ్చిన పిల్లలకు కొంచెం అలవాటు లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అది ఇప్పుడు పాతకాలపు నాటి అలవాటు కాబట్టి కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉంటుంది. కానీ వారి పెద్దవాళ్ళకి మాత్రం, పిల్లలకు, పెద్దవాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఈరోజు ఈ వ్యాపారము ఆన్లైన్ ద్వారా ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేతి అరిసెలను మీరు తయారు చేసి 1 కేజీ సప్లై, ఒక నేతి అరిసెలు తయారు చేయడానికి ఒక 150 రూపాయలు తయారవుతుంది, ఖర్చు అవుతుంది. ఎందుకంటే స్వస్థంగా నెయ్యి వాడితే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా నెయ్యి వాడి, అరిసెల్లో నువ్వులు, నెయ్యి వాడడం వల్ల కేవలం 150 రూపాయలకు 1 కేజీ నేతి అరిసెలు తయారవుతాయి. అలాగే సగం నూనె, సగం పావు భాగం నెయ్యి, 3 భాగాలు నూనె వాడితే కేవలం 100 రూపాయలకే మీకు 1 కేజీ నేతి అరిసెలు అవుతుంది. కానీ ఇక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కావకండి. మొత్తం స్వచ్ఛమైన నెయ్యితో మీరు చేసి ప్రపంచం నలుమూలలకు విక్రయించవచ్చు. ఈరోజు ఎన్నో ఆన్లైన్ సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా మనం, ఆన్లైన్ ద్వారా మనం ఎంతమందికైనా విక్రయించవచ్చు. కాకపోతే స్టార్టింగ్ కొంచెం మనకు ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇది ఈ 50,000లో, ప్రతి నెల 50,000తో ఆదాయం స్టార్ట్ అయిన మీ ఆదాయము ఒక్కసారి ఆ రేంజ్కి పోయిన తర్వాత అది 2 లక్షలకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు ఫుడ్కు సంబంధించిన బెస్ట్ క్వాలిటీ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మార్కెట్లో ఈ తయారు చేసి విక్రయించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే మనము అది అందిపుచ్చుకొని చేసుకోగలిగితే సరిపోతుంది. ఇక ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ఈరోజు అన్ని వ్యాపారాలకి బెస్ట్ వ్యాపారం ఫుడ్ వ్యాపారం అని మనకు తెలుసు. మరి దీంట్లో ఆదాయం ఎలా ఉంటుందంటే, ఈరోజు మనం ప్యాక్ చేస్తాము 1 కేజీ, మనము రీజనబుల్ ఆదాయం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ వ్యాపారమైనా రీజనబుల్ ఆదాయం చేసినప్పుడు మనం ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటాము. ఈరోజు 150 రూపాయలు కేజీ పడితే 299, 300 రూపాయలు అమ్మడంలో తప్పు లేదు. ఎందుకంటే మన శ్రమ ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది, రూపాయికి రూపాయి కొంత ఆదాయం కావాలి కాబట్టి. కానీ 400, 500 అమ్మడం అది వ్యాపారానికి సంబంధించిన సరైన విషయం కాదు. ఈరోజు మీరు ఇంట్లో తయారు చేసి న్యాచురల్గా ఎంత బెస్ట్ క్వాలిటీ అన్ని తయారు చేసి మీరు తినడానికి ఎలాగైతే తయారు చేస్తారో అలాగే తయారు చేసుకుని మనం విక్రయించడం అలవాటు చేసుకుంటే ఈజీగా మనం అనుకున్న ఆదాయాన్ని రీచ్ కావచ్చు. ఆన్లైన్లో ఈరోజు ఎన్నో ఆన్లైన్ సంస్థలు ఉన్నాయి. ఎన్నో ప్రపంచ దేశాలు మొత్తానికి సప్లై చేస్తున్నాయి. మీరు చిన్నగా మీకు తెలిసిన సర్కిల్లో డే బై డే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, ఆన్లైన్లో పబ్లిసిటీ చేసుకుంటూ, ఒకరి ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఈ విధంగా వ్యాపారం చేసుకోవచ్చు. దానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయం. ఇక రెండో విషయానికి వస్తే ఆఫ్లైన్. ఈ ఆఫ్లైన్లో ఎలా అమ్మాలి? ఇక ప్రధానంగా మనం ఆఫ్లైన్లో అమ్మడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది మీరు ఏ టౌన్ అయినా ఉండండి, ఆ టౌన్లో ప్రతి షాపుకు మీరు కన్సల్ట్ అయ్యి నెలలో కనీసం 2 టైమ్స్, ప్రతి షాపు 15 రోజులకు ఒకసారి వాళ్ళతో కనపడి మీరు 1 కేజీ 300 రూపీస్ అరిసెలు అని చెప్పి వాళ్ళకు విక్రయించడం.
ఇక హాఫ్ కేజీ కేజీ తీసుకెళ్ళండి, ఏది కావాలంటే అది తీసుకుంటారు. ప్రతి షాపు అంటే ఒక నెలలో కనీసం ఒక షాపుకు 2 సార్లు మీరు వెళ్ళగలరు. ఈ విధంగా వెళ్ళడం వల్ల ఆఫ్లైన్ సేల్స్ కూడా ఉంటుంది. ఈ రోజు ఒక ₹300 ఇచ్చి ఒక కేజీ అరిసెలు తీసుకోవడం ఎవరికి పెద్ద విశేషం కాదు. ఎందుకంటే ఆ నెయ్యి ఆ వాసన చూస్తేనే కస్టమర్ తీసుకుంటాడు. ఎందుకంటే మీరు స్వచ్ఛమైన నెయ్యితో కానీ తయారు చేయగలిగితే ఆ వాసనకే కస్టమర్ ఫిదా అయిపోతాడు. అందుకని వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇళ్ళలో పిల్లలు ఉంటారు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతుంటాయి, ఏదైనా అకేషన్స్ అవుతుంటాయి. ఇలా ఈ ఒక్కసారి వాళ్ళు టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎక్కడ పెళ్లి వచ్చినా కూడా, ఏదైనా శుభకార్యం వచ్చినా, ఏదైనా ఫంక్షన్ లో పంచడానికి కూడా ఒక సైజు సెలెక్ట్ చేసుకుని ఆ సైజు అరిసెలు కూడా మీ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్లు అయితే అద్భుతంగా ఉంటాయి. మీరు చెయ్యాలి కానీ చెయ్యగలిగినంత పని ఉంటుంది. అలాగే మీ ఇంట్లో అందరికీ పని ఉంటుంది, అందరికీ ఆదాయం ఉంటుంది, సంపద కూడా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఎంత చక్కటి ఆలోచన చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి కష్టపడే మనస్తత్వం, మన ఇంట్లో వరకు కూడా కష్టపడలేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి బయటకు ఎలాగా మనం పెట్టుబడులు, పెద్ద పెద్ద పెట్టుబడులు మనం పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే పెద్ద పెద్ద షాపులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఏదైనా రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కేవలము మీ ఇంట్లో వాళ్ళు చేసుకుంటూ వర్క్ పెరిగి మీకు ఆదాయం పెరిగినప్పుడు ఒక 2 మనుషులు 3 మనుషులు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా కూడా చేపిస్తూ ఆదాయాన్ని సంపాదించడమే ఈ వ్యాపారం యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ చేయడం ఓకే, ప్యాకింగ్ ఒక మనిషి ఏర్పాటు చేసుకుంటారు, ఆఫ్లైన్ ఆన్లైన్ ఆదాయం వస్తుంది. మరి పబ్లిసిటీ విషయానికి వస్తే మీ సోషల్ మీడియా ఈరోజు చాలా సోషల్ మీడియా, ట్విట్టర్ అని ఉంది, వాట్సాప్ ఉంది, రకరకాల ఫేస్బుక్ ఉంది, రకరకాల సోషల్ మీడియాలు ఉన్నాయి. వీటన్నిటిలో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇటును ఒక్కసారి మీ పేరు, మీ విధి విధానము, మీరు తయారు చేసే విధానం జనాల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీరు పంపించలేని ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పింది స్టడీ చేయండి. దీంట్లో ఎంత సాధక బాధకాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి బేరీజ్ వేసుకోండి. పర్టికులర్గా నేనేం చెప్తున్నా అంటే స్వచ్ఛమైన నెయ్యితోటి మీరు ఒక ఇంట్లో మీరు కోసం మీరు ఒక 2 కేజీలు 3 కేజీలు తయారు చేయండి. నెయ్యి ఎంత పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనకు ఆదాయం ఉంటుందో ఒక స్పష్టమైన అవగాహన పెంచుకొని ఈ వ్యాపారాన్ని మీరుంటున్న ఊరు నుంచి ప్రారంభించండి. ఈరోజు ఊరు అది ఇదని ఏం లేదు ఫ్రెండ్స్. దేశంలో ఏ మూల నుండి అయినా కానీ ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే మనము ఉంటున్న ఏరియాలో అమ్ముకోవాలి ఆఫ్లైన్లో అంటే కొంచెం పెద్ద టౌన్ అయితే మనకి ఎక్కువ సేల్స్ ఉంటుంది. కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కానీ ఏదైనా నియోజకవర్గం కానీ అయితే మనకి ఎక్కువ సేల్స్ ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ సేల్స్ మీరు ఆన్లైన్లో ఎలాగో మీరు ఎక్కడున్న మారుమూల పల్లెటూరులో ఉన్నా కూడా ఆన్లైన్లో విక్రయించవచ్చు. కానీ ఆఫ్లైన్లో విక్రయించడానికి కొంచెం షాపులు గీపులు మనకు కొంచెం సర్కిల్ ఉండాలి. కాబట్టి అక్కడ నుంచి విక్రయించి ఏర్పాటు చేసుకోండి. వ్యాపారం అయితే నభోతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కొంచెం లోతుగా స్టడీ చేయండి, ఖచ్చితమైన ఆదాయాన్ని నిర్ధారించుకోండి. ఇప్పుడు నేతితో, ఎందుకంటే క్వాలిటీ నెయ్యితో తయారు చేస్తే మనకి ఎంత పడుతుంది అనేది ముఖ్యం. కాబట్టి నేను ఇంట్లో తయారు చేసి నేను నా అనుభవంతో చెప్తున్నాను. బెస్ట్ క్వాలిటీ నెయ్యితో తయారు చేస్తే ఒక కేజీ ₹150 కన్నా ఎక్కువ పడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చేసినాం కాబట్టి ఈ సమాచారం ఇస్తున్నాను. అలాగే కల్తీదిగా అంటే సగం 3 భాగాలు నూనె ఒక భాగం చేస్తే మీకు ₹100 లోపే పడుతుంది కేజీ. అసలు ఆ విధానంలోకి రావకండి. బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాడి అద్భుతమైన రుచితో చేయండి. ఎక్సలెంట్గా వ్యాపారం ఉంటుంది. మీరు ప్రపంచంలో అన్ని ఏరియాలకు మీరు విక్రయించవచ్చు. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోయడం అనేది లేదు. కాబట్టి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.